హలో ఫ్రెండ్స్. ఇక్కడ ఒక క్లిప్పింగ్ కనిపిస్తుంది కదా! ఏంది అనంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, అతనే మాధురి. వీళ్ళ గురించి తెలవనోళ్ళు ఎవ్వరుండరు 2 తెలుగు రాష్ట్రాలల్ల. వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో మీడియాలో ప్రత్యక్షం అవుతూనే ఉంటారు. వీళ్ళ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే ఇదే సందర్భంలో ఏం జరిగిందనంటే డిసెంబర్ 10వ తారీఖు, 11వ తారీఖు నైట్ రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పరిధిలోని పెండెంట్ అనే ఒక ఫామ్ హౌస్‌ల ఏపీకి చెందినటువంటి పార్థసారథి అనే వ్యక్తి తన బర్త్‌డే వేడుకలు నిర్వహించిండన్నట్టు. అనుమతి లేకుండా నిర్వహించిండు ఆ ఫామ్ హౌస్‌లో. అయితే ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందేసరికి అక్కడికి పోయి దాడులు చేసిర్రు. దాడులు చేస్తే ఆహ్, అక్కడ 10 విదేశీ మద్యం బాటిల్ దొరికినాయట. ఇంకా హుక్కా పీల్చుకునే సామాన్లు కూడా దొరికినాయట. అవన్నీ గూడా పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ నా పార్టీ నిర్వహిస్తున్నారు. వితౌట్ పర్మిషన్ విదేశీ మద్యం కూడా అక్కడ ఉన్నారు. అయితే ఈ పార్టీకి ఆ పార్థసారథి వీళ్ళని ఆహ్వానించేసరికి వీళ్ళు గూడా అక్కడికి పోయిరన్నట్టు. పోయేసరికి ఇక మరి పోలీసులు వీళ్ళని గూడా అదుపులోకి తీసుకొని కేసు గూడా నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. మరి అసలు మరి ఏం జరుగుతుందనేది మనకు ముందు ముందు తెలుస్తా ఉంటది. మొత్తం మీద అయితే 'బిగ్ బాస్' నుంచి వచ్చినటువంటి ఎలిమినేట్ అయ్యి వచ్చినటువంటి మాధురి తర మీడియా ముందు అసలు ఇగ 'బిగ్ బాస్' గురించి గాని, అందులో ఉన్నటువంటి కంటెస్టెంట్‌ల గురించి గాని చాలా మాట్లాడేది. ఇప్పుడు ఆమె ఉంటున్నటువంటి మరి ప్రేమంటారా? దాన్ని సహజీవనం అంటారా? లేకపోతే పెళ్లి అంటారా? ఏమో అంటారో గాని మొత్తం మీద అయితే దువ్వాడ శ్రీనివాసరావు గారితోటైతే ఇద్దరు కలిసే ఉంటారు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఒక అనుమతి లేని పార్టీకి పోయి చిక్కుల్లో పడ్డట్టుగా మనకు తెలుస్తా ఉంది ఫ్రెండ్స్. మరి ఆ చిక్కు పెద్ద చిక్కయితే ఏం గాదు. మొత్తం అయితే కాకపోతే ఆ వార్తల్లో అయితే వీళ్ళు హైలైట్ అవుతా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నది దువ్వాడ శ్రీనివాస్, మన మాధురి గారు కాబట్టి. ఎందుకంటే వీళ్ళని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇది ఇట్లా దొరికేసరికి ఇక ఇంకా సోషల్ మీడియాలో ఇంకా రచ్చ రచ్చ అయ్యే అవకాశం ఉందన్నట్టు. చూద్దాం ఏం జరుగుతుందో.